రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలను తగ్గించాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద మహాధర్నా చేపట్టారు. బడంగ్పేట్ అంబేద్కర్ విగ్రహం నుండి బాలాపూర్ క్రాస్ రోడ్ వరకు పాదయాత్ర చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్లు గులాబీమయంగా మారిపోయాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నారని వాపోయారు. బీజేపీ నాయకులు మాయమాటలు చెప్పడానికి తప్ప రాష్ట్ర అభివృద్ధికి పాటుపడరని మండిపడ్డారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల మహిళలే కేంద్రానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పెట్రోల్ డీజిల్ పెంచినాము, పెంచడం వల్ల ఇవన్నీ పెరిగినాయి. పెట్రోల్ డీజిల్ ధర తక్కువని, గ్యాస్ ధర తక్కువని. నిజంగా పేదవాళ్ళ ప్రేమ ఉంటే అదంతా వదిలేసి నిన్న సొంత కబుర్లు మాట్లాడిపోయాడు. ఏ మాట్లాడిందా? ఏమైనా అర్థమైందా మనకు? ఏమైనా ఇచ్చిపోయిందా మనకు? మరి అంత ప్రేమ ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఎందుకు గ్యాస్ ధర తగ్గిస్తాను చెప్పలే? ఎందుకు డీజిల్ ధర తక్కువ చేస్తాను చెప్పలే? ఎందుకు పెట్రోల్ ధర తక్కువ చేస్తాను చెప్పలే? ఎందుకంటే ప్రజల మీద ప్రేమ కాదు, వాళ్ళకి అధికారం కావాలి. నేను ఆయన ఏడుస్తున్నాడు, ప్లీజ్ నాకు అధికారం ఇవ్వండి, ప్లీజ్ నాకు అధికారం ఇవ్వండి అంటున్నాడు. ఒక నిమిషం ఈరోజు అక్క చెల్లెలు అందరూ ఇంట్లో రోజు ఏడుస్తున్నారు. కనిపిస్తున్నారు వాళ్ళకు, రోజు ఏడుస్తున్నారు. పిల్లలకి ఇంత ఆనందం తక్కువ పెట్టి ఏదో ఇవన్నీ కొనుక్కునికి ఈరోజు నిన్న ఒక ఆయన ఏడ్చిండు. అర్థమైందా మీకు? నిన్న ఒక ఆయన మైక్ పట్టుకొని ఒక్కసారి నాకు అధికారం ఇవ్వండి, ప్లీజ్ 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 అంటున్నాడు. నేను కూడా ఏమంటున్నా, మోడీ గారు గ్యాస్ ధర తక్కువ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మోడీ గారు పెట్రోల్ డీజిల్ ధర తక్కువ చేయండి ప్లీజ్ ప్లీజ్ అంటున్నామా? ఈరోజు నూనె ధర, వంట నూనె ధర ఎక్కడ పెరిగింది? ఇంతకుముందు లీటర్ వచ్చేది, ఇప్పుడు పావు లీటర్ వస్తలేదు, పావు కేజీ వస్తలేదు. అవునా? మనం అదే అడుగుతున్నాం, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధర తక్కువ చేయమని. తక్కువ చేయకపోతే మన చేతి ఏముంటుంది? ఏం చేస్తాం చెప్పాలి. అదే మరి ఆడలతో పెట్టుకున్న వాళ్ళు ఉంటారా? ఈరోజు కేసీఆర్ తిట్టి ఇవ్వటే, ఆడమీద ఉంటే 13,000 ఇవ్వటే. ఈరోజు డాక్టర్ అప్పుడు 20 లక్షలు తీసుకొని పరంగా బ్యాంకులకు చెప్తాను చెప్పబట్టి, కళ్యాణ లక్ష్మి ఇవ్వటే. ఇవన్నీ కేసీఆర్ చేస్తుంటే వీళ్ళు వచ్చి గుంజుకోపోతున్నారు. మరి గుంజుకుంటున్నా లేదా? ఈరోజు మాట్లాడడానికి చేత కాక, తెలంగాణలో ఏం మాట్లాడాలి అర్థం కాక, అమిత్ షా గారు ఏం మాట్లాడారు? నిన్న ఏం మాట్లాడారు? ఒకటన్నా ప్రజలకు ఉపయోగపడి మాట్లాడారా? ఇవే మహేష్ వచ్చినావు, తెలంగాణ వచ్చినావు, మా దగ్గర ఐటీఆర్ తీసుకుపోయినావు, తీసుకొచ్చినావు, ఇస్తున్నారా బీజేపీలు? ఎందుకు పెట్టుకున్నారు మీటింగ్? ఏం లాభం అయ్యింది? ఏమి ఇచ్చిపోయింది మీ అమిత్ షా? ఏమీ లేదు. పేరు వచ్చి హిందూ ముస్లిం ఈ ఒక్కొక్కటి ఇంకోటి మాట్లాడారు. మరి హిందువుల గ్యాస్ ధర ఎడుతలేదా? అంత ప్రేమ లేదా మీకు? అందుకే చెప్తున్నా మీకు అందరికీ కూడా బాగా ఎండైంది కాబట్టి మళ్ళా మీటింగ్ పెట్టుకున్నాం. మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలు అందరూ ఈ రోజు గ్యాస్ ధరలు పెంచి మన జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ వాళ్ళకి మా మహిళా సోదరులు కొమ్ము చుట్టండి, జీపు తిరిగేయండి. గ్యాస్ ధర తక్కువ దాకా మళ్ళీ మా దగ్గరికి రావద్దని జాగ్రత్తగా కోరుతాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.